నెక్స్ట్ సెయింట్స్ అనమాట, సన్యాసులు వారి యొక్క కృషి. భక్తి మూమెంట్ లో ఎటువంటి సన్యాసులు ఉన్నారు? సన్యాసులు ఫస్ట్ మనకి శంకరాచార్య అంటే ఆది శంకరాచార్యులు అన్న ఈయన అనమాట. సో ఆది శంకరాచార్యులు మొట్టమొదటి వ్యక్తి, ఆది శంకరాచార్యులు ఈయన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత అందరూ కూడా ఈయన తర్వాతే వస్తారు. ఈయన ఆల్మోస్ట్ 788 నుంచి 820 వరకు ఉంటారు అనమాట. సో ఈయన యొక్క బర్త్ అనమాట. ఎక్కడ పుట్టాడంటే సో జననం, సో జన్మస్థలం అని రాసుకోండి. ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగారు జన్మస్థలం. సో జన్మస్థలం వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి కేలడి అని చెప్పేసి ఒక గ్రామం, కేలడి అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కేలడి బ్రాకెట్లో కేరళ అని రాసుకోండి. కేలడి బ్రాకెట్లో కేరళ. కేరళడి అనేది ఒక విలేజ్ అనమాట. ఎగ్జామినేషన్ లో కేరళ అని చెప్పేసి అడుగుతారు. కేలడి బ్రాకెట్లో కేరళ అని రాసుకోండి. కేరళలోని కేలడి అనే గ్రామంలో పుడతారు. చాలా తక్కువ వయసులో చనిపోతారు ఆదిశంకరాచార్యులు. ఈయన్ని దైవ స్వరూపం అని చెప్పేసి భావిస్తారు ఆదిశంకరాచార్యుల్ని. సెకండ్ అంటే కేరళ రాష్ట్రంలోని కేరళ అనే ప్రాంతంలో మనకి ఎప్పుడంటే ఆల్మోస్ట్ 7th centuryలో ఆ టైంలో జన్మించాడు అనమాట. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి ఈయన చనిపోయిన ప్రాంతం, సో ఆయన మరణించిన ప్రాంతం ఉత్తరాఖండ్ అనమాట, కేదార్నాథ్లో. సో కేదార్నాథ్లో మరణించారు ఆయన. కేదార్నాథ్ అందుకే ఆయన విగ్రహం ఉంటుంది అక్కడ. మనం రీసెంట్గా విగ్రహం పెట్టారు ఒక 2-3 years బ్యాక్ ఎప్పుడో. సో కేదార్నాథ్ అనమాట, ఉత్తరాఖండ్ రాసుకోండి బ్రాకెట్లో కేదార్నాథ్. సో కేదార్నాథ్ బ్రాకెట్లో ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్లో చనిపోయారు. సో కాబట్టి ఈయన ఎక్కడ జన్మించాడు? ఎక్కడో కింద పుట్టాడు, కేరళలో పుట్టాడు, కేదార్నాథ్ వరకు వెళ్ళాడు. అంటే ఈయన యొక్క ప్రభావం అనేది దేశం మొత్తం ఉందన్నమాట. అర్థమైందా? దేశం మొత్తం తిరుగుతారు హిందూ మతం కోసం. ఎందుకు తిరుగుతారంటే ఈయన బౌద్ధ మతం. సో ఈయన ఉన్న టైంలో బౌద్ధ మతం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంటుంది. సో బౌద్ధ మతం అనేది మీకు తెలుసో లేదో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన రిలీజన్ బౌద్ధ మతం. ఎక్కడో మనకి లుంబిని నేపాల్ దగ్గర పుట్టినటువంటి బౌద్ధ మతం, బీహారు బుద్ధగాయ దగ్గర ఆల్మోస్ట్ సౌత్ ఇండియాకి, శ్రీలంకకి, కొరియా, జపాన్ చాలా దేశాలకు స్ప్రెడ్ అయిపోతుంది. ఇటువంటి తరుణంలో హిందూ మతం అనేది చాలా డల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో హిందూ మతంలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఆదిశంకరాచార్యులు దేశయాటన చేస్తారు. దేశమంతా పర్యటించి హిందూ మతంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి హిందూ మతాన్ని దృఢంగా చేస్తారనమాట. అర్థమైందా? సో ఈయన ఒక గురువు ఎవరంటే గురువు. సో ఈయన గురువు అని రాసుకోండి, ఇతని గురువు. సో ఈయన గురువు ఎవరంటే గోవింద భాగవత్ పాద. సో గోవింద భాగవత్ పాద వచ్చేసి ఎవరంటే ఆదిశంకరాచార్యులకు గురువు అనమాట. సో గురువు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్, చాలా స్మార్ట్గా వ్యవహరిస్తాడు ఎవరు? ఆదిశంకరాచార్యుడు. బాగా స్ప్రెడ్ అవుతున్న బుద్ధిజాన్ని ఒకే ఒక మాటతో ఎండ్ చేస్తాడు. ఆ ఒక మాటతోనే బుద్ధిజం అనేది స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. ఆ మాట ఏంటంటే గౌతమ బుద్ధుడు ఎవరో కాదు, విష్ణువు యొక్క 9వ అవతారం అని చెప్తాడు. 9వ అవతారము బౌద్ధ మతం అనేది హిందూ మతంలో ఒక భాగమే అని చెప్పేసి చెప్తాడు. సో బౌద్ధ మతంలో ఉండే లక్షణాలు, అవి చేసే కార్యాలు ప్రతి ఒక్కటి కూడా మన హిందూ మతానికి సంబంధించినవే. హిందూ మతంలో ఒక శాఖ మాత్రం అని చెప్పేసి ఒక మాట చెప్పేస్తాడు. దాంతో బౌద్ధ మతం స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇక బుద్ధుడిని కూడా 9వ అవతారంగా భావిస్తారు. సో అందుకే మనకి దేవాలయాలు మీద చూడండి, చాలా దశావతారాల విగ్రహాల్లో 9వ అవతారంగా బుద్ధుడు ఉంటాడు. సో బుద్ధుడి బొమ్మ ఉంటుంది. 10వ అవతారం కల్కి. సో అర్థమైందా? 9వ అవతారం వచ్చేసి బుద్ధుడిగా ఉంటాడు. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ ఎసెన్స్ ఆఫ్ ది బుద్ధిజం ఇన్ హిందూ థాట్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? కలిపేయడు, మెర్జ్ చేసేస్తాడు. బౌద్ధ మతం యొక్క మొత్తం బౌద్ధ మతాన్ని హిందూ యొక్క కార్యాలలో కలిపేస్తాడు. సో కలిపేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్ప్రిటెడ్ ది ఏన్షియంట్ వేదిక్ రిలీజన్. సో బౌద్ధ మతం అనేది ఏదో కొత్త మతం కాదు, ప్రాచీన భారతీయ చరిత్రలో ఉన్న ఒక హిందూ మతంలోని ఒక భాగం అని చెప్పేసి చెప్తాడనమాట. సో హీ ఆల్సో సెడ్ ఇన్కార్నేషన్ ఆఫ్ ది విష్ణు. సో బుద్ధుడిని 9వ అవతారంగా చెప్తాడు. సో దీంతో బౌద్ధ మతం అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది అనమాట, ఇక స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది. సో కాబట్టి రాసుకోండి. సో ఇతను బౌద్ధ మతాన్ని హిందూ మతంతో హిందూ మత భావనలతో రాసుకోండి. హిందూ మత భావనలతో కలిపాడు. బుద్ధిజం ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది హిందూయిజం అని చెప్తాడు, ఒకే ఒక లైను. సో బౌద్ధ మతం అనేది హిందూ మతంలోని భాగమే అని చెప్పి, అంతర్భాగం అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఏదో కొత్త మతం కాదు, ఇది ప్రాచీనంలో ఉన్నటువంటి ఒక వేదిక్ రిలీజియన్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఏన్షియంట్ వేదిక్ రిలీజియన్. సో బౌద్ధ మతం అనేది ప్రాచీన వైదిక మతం అని చెప్పి చెప్తాడు. వైదిక మతం, అప్పుడు హిందూ మతం అని లేదు కదా, మన హిందూ మతాన్ని వైదిక మతం అని చెప్పి పిలిచేవాళ్ళు. వైదిక మతాలు చాలా రకాలుగా ఉన్నాయి అప్పట్లో, అవన్నీ కలిసే హిందూ మతంగా వచ్చాయి. సో అందులో ఒకటి బౌద్ధ మతం అని చెప్పి చెప్తాడు అనమాట. అర్థమైందా? సో ఇట్లా ఈయన ఒక సిద్ధాంతం తీసుకొస్తాడు. ఈయన ఒక సిద్ధాంతం రాసుకోండి, ఈయన సిద్ధాంతం అని రాసుకోండి. మీరు హీజ్ డాక్ట్రిన్ రాసుకోండి, చాలా అంత అవసరం లేదు. హీజ్ డాక్ట్రిన్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హీజ్ డాక్ట్రిన్. సో మీరు సిద్ధాంతం. సో ఈయన ఒక సిద్ధాంతం తీసుకొస్తాడు. ఆ సిద్ధాంతం ఏంటంటే అద్వైతం అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా అద్వైతం అని రాసుకోండి. అద్వైతం. ద్వైతం అంటే రెండని, ద్వైతం అంటే, అద్వైతం అంటే దానికి ఆపోజిట్ ఒకటే అని చెప్పేసి. నాన్ డ్యూయలిజం అంటే అద్వైతం, నాన్ డ్యూయలిజం అని చెప్పేసి. సో ఇది కూడా రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నాన్ డ్యూయలిజం అని కూడా రాసుకోండి. అర్థమైందా? దీని ఒక మీనింగ్ ఏంటంటే అద్వైతం అంటే ఏంటి? రెండు కాదు అని చెప్పేసి. దేవుడు ఆయన నిర్మించినటువంటి ప్రపంచం.
సో దేవుడు ఆయన క్రియేట్ చేసిన ప్రపంచం అనేది వేరు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్తాడు. సో దేవుడు ఆయన క్రియేట్ చేసినటువంటి ప్రపంచం, సో దేవుడు నిర్మించిన ప్రపంచం అంట కదా, దేవుడు చేసినటువంటి ప్రపంచం అని, ఆ రెండు సపరేట్ కాదు, రెండు ఒకటే అని చెప్తాడు, రెండు ఒకటే అని చెప్తాడు. అలానే ఇండివిజువల్ సోల్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రాహ్మణ్. సో బ్రాహ్మణ్ అంటే ఏంటి, ఇంతమంది మీకు చెప్పాను బ్రాహ్మణ్ అంటే ఏంటి. బ్రాహ్మణ్ అంటే సో బ్రాహ్మణు, తర్వాత ఇంకా చాలా చెప్పాను, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అని వేదిక రిలీజన్. బ్రాహ్మణ్ అంటే ఏంటంటే జ్ఞాన మార్గం పొందిన వ్యక్తి. సో బ్రాహ్మణ్ అంటే ఒక వ్యక్తి జ్ఞానం సంపాదించాలంటే బ్రాహ్మణ్ అంటారు. సో బ్రాహ్మణ్గా ఉండే వ్యక్తులు మిగతా వ్యక్తి అనే వాళ్ళు వేరు కాదు, అంతా ఒకటే. ఈయన కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే అంతా ఒకటే అనే కాన్సెప్ట్ అనమాట. సో సర్వస్వం ఒకటే అని చెప్తాడు. సర్వం ఏకం అంటారు కదా, సో అట్లా సర్వం ఏకం అనే కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చిందనమాట. సో కాబట్టి అద్వైతం అంటే ఏంటంటే ఒకే కాన్సెప్ట్. సో దేవుడు మరి ఆయన చేసినటువంటి ప్రపంచము, అలానే ఇండివిజువల్ సోలు, బ్రాహ్మణు మొత్తం ఒకటే అని చెప్పి చెప్తాడు. సో అర్థమైందా, ఇది అద్వైతం. కాబట్టి అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఆది శంకరాచార్యులు తీసుకొస్తారు. ఇలానే ఈయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు హిందూ మతం కోసం, దేశమంతా తిరుగుతారు. దేశంలోని 4 మూలల ఉత్తరము, దక్షిణము, తూర్పు, పశ్చిమాన కొన్ని టెంపుల్స్ నిర్మించి వాటి ద్వారా విపరీతం స్ప్రెడ్ చేస్తాడు. చివరో కేదార్నాథ్ నిర్మించాడు, చనిపోతాడు. ఓకేనా. సో చూద్దాం ఆయన నిర్మించాడు. ఇక్కడ కనిపిస్తారు కదా, ఈయన ఆది శంకరాచార్యుడు. ఓకేనా. ఈయనకి సంబంధించి కొన్ని టెంపుల్స్ అనేది తీసుకొస్తారు ఆది శంకరాచార్యుడు. సో అవేంటో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ది ప్రొటెక్ట్ ధర్మ హీ ఫౌండెడ్ ది ఆశ్రమాస్. కొన్ని ఆశ్రమాలు నిర్మిస్తాడు కొన్ని ప్రాంతాల్లో, ఆశ్రమాలు. సో ఆశ్రమాలు నిర్మిస్తాడు ఎవరు, ఆశ్రమ్స్, మానస్ట్రీస్ అంటారు కదా, మఠాలు అంటాం మనం. ఆది శంకరాచార్యుల మఠాలని ఇప్పటికీ పిలుస్తారు వీటిని. సో అవేంటో చెప్తాను, రాసుకోండి, మీరు రాసుకోండి. ఆది శంకరాచార్యుల మఠాలను రాసుకోండి. ఆది శంకరాచార్యుడు నిర్మించిన మఠాలు. మీరు వచ్చేసి ఏంటి, ఆశ్రమాస్ లేదా మఠాసు బిల్ట్ బై ఆది శంకరాచార్య. సో ఆశ్రమాస్ ఆర్ మఠాస్. మీకు ఎగ్జామినేషన్లో మానస్ట్రీస్ అని కూడా ఇస్తాడు. మానస్ట్రీస్ అన్నా కూడా మఠాలు అని చెప్పేసి మానస్ట్రీస్ అంటారు కదా. సో ఆశ్రమ్స్, మఠాస్ ఆర్ మానస్ట్రీస్ బిల్ట్ బై ఆది శంకరాచార్య. సో ఆది శంకరాచార్యాన్ని ఇచ్చిన ఒక్కరే, గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన దేశంలో 4 మూలల, సో 4 మూలల తీసుకొస్తాడు. ఉత్తరం, సో ఉత్తరం ఒకటి, దక్షిణం, తూర్పు, అలానే పశ్చిమం, 4 దిశల్లో 4 టెంపుల్స్ తీసుకొస్తారు, ఆశ్రమాలు తీసుకొస్తాడు. మొట్టమొదటి వచ్చేసి శృంగేరి, కర్ణాటక రాసుకోండి. ఇక్కడ శృంగేరి పీఠం, ఇదో మన పక్కనే ఉంది, అవునా, పక్కన ఉంది కదా శృంగేరి టెంపుల్. ఇదే ఆది శంకరాచార్యులకు సంబంధించింది. ఇప్పుడేం చూసారా దాన్ని, ఇది పక్కన టెంపుల్ ఉంది కదా, నెక్స్ట్ బిల్డింగ్ శృంగేరి పీఠం. అది ఆది శంకరాచార్యులకు సంబంధించిన బ్రాంచ్. అది శృంగేరి పీఠం అంటే దక్షిణం అని రాసుకోండి బ్రాకెట్లో, కర్ణాటక అని రాసుకొని తర్వాత దక్షిణం అంటే దక్షిణాన్ని నిర్మించిన టెంపుల్ వచ్చేసి ఇదే అనమాట, ఆయన తీసుకొచ్చింది. కాబట్టి దక్షిణం వచ్చేసి ఇక్కడ శృంగేరి పీఠం, రాసుకున్నారా. దక్షిణ వైపు తీసుకొచ్చిన మఠం ఆయనకు సంబంధించి. తర్వాత మనకి మళ్ళీ పశ్చిమాన ద్వారకా, గుజరాత్. సో ద్వారకా పీఠం, ఇది వచ్చేసి మనకి పశ్చిమం. సో పశ్చిమం దిశగా వచ్చేసి ద్వారకా. సో ద్వారకా తీసుకొస్తాడు, పశ్చిమాన ద్వారకా. కర్ణాటక బ్రాకెట్లో ఎవరు రాసుకుంటారు, సౌత్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. నెక్స్ట్ ద్వారకా ఇన్ గుజరాత్, బ్రాకెట్లో వెస్ట్ సైడ్ రాసుకున్నారా. ఇది సౌత్, ఇది వెస్ట్. తర్వాత వచ్చేసి పూరి ఎక్కడుంది, ఒడిస్సా, పూరిలో ఉండేది. ఇది తూర్పు, పూరి జగన్నాథ్ టెంపుల్ ఏరియా ఉంది కదా అక్కడ. సో పూరి, ఒడిస్సాలో ఉండే పూరి దగ్గర కూడా ఒక ఆశ్రమం తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ బద్రీనాథ్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్. వచ్చేసి మనకి నార్త్, ఉత్తరం. ఇలా తూర్పు వచ్చేసి పూరి, నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ వచ్చేసి బద్రీనాథ్. ఇలా 4 తీసుకొస్తారు, 4 మఠాలు. అంటే దేశమంతా కవర్ అయ్యేలా. సో మనకి ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు మొత్తం హిందూ మతంలో అంటే ప్రొటెక్ట్ ది ధర్మ, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం అనమాట ఆది శంకరాచార్యులు. సో ఇక్కడి నుంచే బౌద్ధ మతం అనేది స్ప్రెడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అర్థమైందా. సో ఇలా తీసుకొస్తారు. కాబట్టి శృంగేరి, ద్వారకా, పూరి, బద్రీనాథ్. ఇక్కడ మీకు కనిపించే శృంగేరి కర్ణాటకలో ఉంటుంది. సో కర్ణాటకలో ఉండే శృంగేరి పీఠం అనమాట ఇది. సో ఇది కూడా దానికి ఒక బ్రాంచ్, శృంగేరి పీఠం. కర్ణాటక అంతా కూడా వెస్ట్రన్ స్టైల్, చాళుక్యాస్ ఇంపాక్ట్స్ ఉంటుంది. చాళుక్యాలు, హోయిస్లాసు ఇద్దరు కూడా కర్ణాటకని పరిపాలిస్తారు. కాబట్టి కర్ణాటకలో ఎక్కువ వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది.
ఓకేనా? సో ఇది మఠం అనమాట, ఆశ్రమాలు ఉంటాయి ఇక్కడ అంతా కూడా. ఇక్కడ కూడా ఆశ్రమం ఉంటుంది ఉంటాయి, ఎందుకంటే మనకి కాకతీయులు ఉన్నారు కదా. సో కాకతీయులు కూడా కొంచెం వెసరా స్టైల్లో అనిపిస్తాయి టెంపుల్స్ అనేవి. ద్రవిడ అనేది మనకి మోస్ట్ సౌత్ ఆంధ్రప్రదేశ్, కేరళ, నెక్స్ట్ తమిళనాడు కనిపిస్తాయి ఎక్కువ. మనకి కొంచెం తెలంగాణ, ఆంధ్ర పైన, సో ఒడిస్సా రీజను, కొంచెం తెలంగాణ రీజను, కర్ణాటకలో కొంచెం అంతా కూడా వెసరా స్టైల్లో ఉంటాయి. కాకతీయులు ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా? సో అర్థమైంది. ఆయన తీసుకొచ్చిన టెంపుల్స్ ఎగ్జామ్లు అడుగుతాడు. ఎగ్జామ్లు ఎలా అడుగుతాడంటే శృంగేరి, ద్వారకా, పూరి, బద్రీ అనేది ఇచ్చేసి స్టేట్స్ అడుగుతాడు. స్టేట్స్ కన్ఫ్యూజ్ చేస్తాడు. లేదా వీటిలో ఒకటి రెండు ఎత్తేసి కొత్త ఇచ్చేస్తాడు. కొత్త అయోధ్య అని చెప్పేసి, ఇంకోటి ఏదైనా కేదార్నాథ్ ఇచ్చేసి వీటిల్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినటువంటి ఆశ్రమాలు ఎక్కడని చెప్పేసి అడుగుతాడు. సో అర్థమైందా? ఇప్పటికి కూడా ఈ ఆశ్రమాలు ఉంటాయి. సో ఇలా 4 దశల 4 దిక్కుల్లో 4 ఆశ్రమాలు తీసుకొచ్చి హిందూ మతాన్ని కాపాడతారు ఆదిశంకరాచార్యులు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, కొన్ని బుక్స్ రాస్తాడు ఈయన. బుక్స్ అనేవి రాస్తాడు. సౌందర్యలహరి అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో రాసుకోండి. ఈయన కామెంటరీస్ ఏమున్నాయంటే బ్రహ్మసూత్రాస్ పైన, బ్రహ్మసూత్రాసు అప్పుడు రాసుకోండి, తొందరపడి రాయొద్దు. సో ఈజ్ పాపులర్ వర్క్స్. ఈయన రాసే అన్ని కూడా బ్రహ్మసూత్రాస్ అనమాట. బ్రహ్మసూత్రాస్ మీద చెప్తాడు. అంటే కొన్ని సూత్రాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా నియమ నిబంధనలు ఉంటాయని చెప్పి చెప్తారనమాట. వాటిని ఏమంటారంటే బ్రహ్మసూత్రాలు అని చెప్పి చెప్తారనమాట. కామెంటరీస్ అంటే బ్రహ్మసూత్రాసు. ఈయన పాపులర్ వర్క్స్ ఏమున్నాయి అంటే రాసిన గ్రంథాలు రాసుకోండి. ఇతని గ్రంథాలను రాసుకోండి. సో మీరు హిజ్ వర్క్స్ అని రాసుకోండి. హిజ్ వర్క్స్ అంటే బుక్స్ అని అర్థం, లిటరరీ వర్క్స్ అని చెప్పేసి. ఓకేనా? సో రాసుకోండి. ఒకటి వచ్చేసి వివేక చూడామణి, ఇక్కడ రాస్తాను, వివేక చూడామణి. నెక్స్ట్ సౌందర్యలహరి, బాగుంటుంది అంట సౌందర్యలహరి, చాలా మంది చెప్తుంటారు, చదవండి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే. సౌందర్యలహరి. నెక్స్ట్ వచ్చేసి భజగోవిందం, శివానంద లహరి. ఎవరు రాశారంటే ఆదిశంకరాచార్యులు. ఈ సౌందర్యలహరి ఇవి అడిగాడు ఇంతకుముందు, వివేక చూడమని యూపీఎస్సీలో అడిగాడు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో కాబట్టి ఎవరెవరు రాశారంటే ఇవి రాసింది ఎవరంటే వివేక చూడమని, సౌందర్యలహరి, భజగోవిందం, శివానంద లహరి. ఇవన్నీ ఎవరు రాశారంటే ఆదిశంకరాచార్యులు రాసినటువంటి గ్రంథాలు అనమాట. సో ఆదిశంకరాచార్యులు రాసినటువంటిది ఒకటి వివేక చూడమని, సౌందర్యలహరి, భజగోవిందం, నెక్స్ట్ వచ్చేసి శివానంద లహరి. సో ఆదిశంకరాచార్యులకు వర్క్స్ అనమాట. సో అవి బాగా లిటరీ పరంగా బాగా ఫేమస్ అయ్యాయి అప్పట్లో, బాగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ద ఫాలోవర్స్ ఆఫ్ ది శంకరాచార్య కాలది స్మార్తాస్ అని పిలుస్తారు. స్పార్టాన్స్ కాదు, స్మర్తాస్, మీకు తెలుగులో రాస్తాను, స్మర్తులు అంటారు. ఆయన శిష్యుడిని స్మరాతాలు అని పిలుస్తారు. సో ఈ ఫాలోవర్స్ ఏమని పిలుస్తారు? స్మరాతాలు అని పిలుస్తారు. ఇది ఎగ్జామినేషన్లో అడిగారు ఇంతకుముందు, ఇంపార్టెంట్. సో ఎవరి యొక్క గురువుల్ని, ఎవరి యొక్క శిష్యుల్ని ఇలా పిలుస్తారంటే స్మరతాస్ అని చెప్పేసి ఆదిశంకరాచార్యుడు. సాకే మావత్తు రావత్తు తాలు, స్మరాతాలన్నా ఒకటే అనమాట. సో ఇట్లా ఆయన శిష్యుల్ని పిలుస్తారు. ఆదిశంకరాచార్యుల యొక్క శిష్యుల్ని అలా పిలుస్తారు. కాబట్టి ఎవరైతే ఆదిశంకరాచార్యులు ఫాలో అవుతారో వాళ్ళని అలా పిలుస్తారు అనమాట. ఆయన శిష్యులు ఫాలోవర్స్ని, అనుసరించే వాళ్ళని. ఓకేనా? ఇది ఆదిశంకరాచార్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఆయన ఎక్కడెక్కడ ఆశ్రమాలు తీసుకొచ్చాడు, ఆయన లిటరీ వర్క్స్ ఏమున్నాయి, ఆయన జన్మించిన ప్రాంతము, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్, చూసుకోండి. సో నెక్స్ట్ రామానుజాచార్య, చాలా ఫేమస్ వైష్ణవేట్ అనమాట రామానుజాచార్యుడు. సో మీరు ఇందాక ఆదిశంకరాచార్య విగ్రహం చూసారా, ఇమేజ్ గమనించారా? ఇక్కడ ఏమైనా డిఫరెన్స్? శివుడిని ఎక్కువ పూజిస్తాడు ఆదిశంకరాచార్యులు, కానీ వైష్ణవ మతాన్ని కూడా చాలా ప్రోత్సహిస్తాడు. అంటే ఆయన ఒక టార్గెట్ హిందూ మతాన్ని ప్రోత్సహించడం. కానీ రామానుజాచార్యులు కంప్లీట్ డిఫరెంట్. హీ వాజ్ ఏ వైష్ణవేట్ అనమాట, అల్వారు. సో రామానుజాచార్యులు సో మనకి 1017 నుంచి 1137 కులోత్తుంగ చోళాకి ఈయనకి గొడవ పడుతుంది. కులోత్తుంగ చోళ. సో కులోత్తుంగ చోళ రాజ్య బహిష్కరణ చేస్తారు ఇతన్ని. రాసుకున్నారా? సో ఈయన ఎక్కడ పడతారంటే జన్మస్థలం వచ్చి శ్రీ పెరంబుదూరు, తమిళనాడులోని శ్రీ పెరంబుదూరు వచ్చేసి ఈయన యొక్క జన్మస్థలం అనమాట. సో రామానుజాచార్యుల యొక్క జన్మస్థలం ఎక్కడంటే శ్రీ పెరంబుదూరు, ఇది తమిళనాడులో ఉంటుంది. రాజీవ్ గాంధీని చంపేస్తారు కదా. శ్రీ పెరంబుదూరు వచ్చేసి రామానుజాచార్యుల యొక్క జన్మస్థలం అనమాట. మీకు ఎగ్జామినేషన్లో జతపచ్చులో అడుగుతారు కిలాడి. సో కిలాడి గ్రామం ఎవరిది? కేలడి గ్రామం శంకరాచార్యులు పుట్టింది. పెరంబుదూరు వచ్చేసి రామానుజాచార్యులు పుట్టిన ప్రాంతం. వీళ్ళ ప్రాంతాలు ఇంపార్టెంట్, జన్మస్థలాలు. నెక్స్ట్ హీ వాజ్ ది డిస్పుల్ ఆఫ్ ది యమునముని అండ్ వేద ప్రకాష్. వీళ్ళ ఇద్దరి యొక్క శిష్యుడు అనమాట. వీళ్ళ యొక్క గురువులు రాసుకోండి, ఈజ్ గురువుస్ అని రాసుకోండి. హీస్ గురువుసు లేదా ఇతని గురువులు. సో గురువులు ఎవరంటే యమునముని మరియు వేద ప్రకాష్. సో వీళ్ళిద్దరు ఎవరంటే గురువులు అనమాట. సో రామానుజాచార్యులకు గురువులు. డిస్పుల్ ఆఫ్ ది యమునముని అండ్ వేద ప్రకాష్. యమునముని మరియు వేద ప్రకాష్ యొక్క శిష్యుడే ఈ రామానుజాచార్యుడు.
రామానుజాచార్యులు రాసుకున్నారా? సో ఇతను ఒక సిద్ధాంతం వేరనమాట. సిద్ధాంతం వేరు. అతని ఏంటి సిద్ధాంతము? శంకరాచార్యులది అద్వైతం, అంటే అంతా ఒకటే, సర్వం ఏకం అని చెప్పేస్తే భావన. ఇక్కడ ఇతను చెప్తుంటే విశిష్టాద్వైత రాసుకోండి. ఇతని ఒక సిద్ధాంతం, ఇతని సిద్ధాంతం అని రాసుకోండి. ఇతని సిద్ధాంతం ఏంటంటే, సో ఇది కూడా అద్వైతంలో విశిష్టాద్వైతం అనమాట. అంటే విశిష్టం అంటే ఏంటి? సో కంప్లీట్గా అని చెప్పేసి మొత్తాన్ని కలపడం, సో మొత్తంలోనే ఒకటని చెప్పేసి భావన, అది విశిష్టాద్వైతం అంటే. ఓకేనా? నెక్స్ట్ ప్రీచ్డ్ వైష్ణవిజం. ఇతడు విశిష్టాద్వైతము ఇతను ఎక్కువ ఫాలో అయిందంటే వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యాడు అనమాట. ఇతర సిద్ధాంతాల్లో మేజర్గా విశిష్టాద్వైతం ఒకటి, వైష్ణవ మతాన్ని అనుసరించేవాడు. సో వైష్ణవుడు అని రాసుకోండి, లేదా అల్వార్ అని రాసుకోండి. వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తి అనమాట. ఓన్లీ వైష్ణవ మతం మాత్రమే, శివుణ్ణి పూజించడు. కులోత్తుంగ చోళ ఎంత హింసించినా కూడా శివుణ్ణి పూజించడు. సో ఓం నమః శివాయ అని కూడా చెప్పడు. సో విష్ణువునే పూజిస్తాడు అనమాట. ఇక్కడ చూడండి, కులోత్తుంగ చోళ హూ వాజ్ ది సేవేట్ బానిష్డ్ రామానుజాచార్య ఫర్ ప్రీచింగ్ ది వైష్ణవిజం. కులోత్తుంగ చోళ యొక్క రాజ్యంలో, సో ఇతని యొక్క రాజ్యంలో రామానుజాచార్యులు ఉంటాడు. సో ఎందుకంటే తమిళనాడు ప్రాంతాన్ని, శ్రీపెరంబదూరు ఆ ప్రాంతాన్ని అప్పట్లో చోళులు పరిపాలించారు. చోళులో కులోత్తుంగ చోళ. చోళులు బేసిక్గానే వాళ్ళు షేవేట్స్ అనమాట. అంటే ఎవరిని? శివుని పూజిస్తారు. శివుని పూజించే వ్యక్తులు ఎంతగానంటే ఇక వైష్ణవుల్ని వాళ్ళ రాజ్యంలో లేకుండా చేస్తారు. వైష్ణవులు చాలా మంది తిరుపతి వచ్చేస్తారు. వాళ్ళు తిరుపతి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చేస్తారు. అందుకే మనకి తమిళ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటుంది తిరుమలలో అల్లవార్స్ యొక్క విగ్రహాలు కూడా చూడండి, అంత తమిళ ప్రాంతంలో సంబంధించిన వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే చోళులు చంపేస్తారు అనమాట, వచ్చకోతకు వస్తారు వైష్ణవుల్ని. ఎవరైనా సరే తన రాజ్యంలో, కులోత్తుంగ చోళ రాజ్యంలో ఎవరైనా సరే వైష్ణవ మతాన్ని ఫాలో అయితే వాళ్ళని సముద్రంలో ముంచి చంపేస్తుంటారు అప్పట్లో. మీకు దశావతారం మూవీ ఇక్కడ నుంచే వాళ్ళు మోటివేట్ అయ్యి తీసుకున్నారు అనమాట. సో రామానుజాచార్య క్యారెక్టరే, కమలాసన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్ తీసుకున్నారు. ఎవరు? రామానుజాచార్య క్యారెక్టర్. కానీ రామానుజాచార్యుడు అలా చనిపోలేదు, సముద్రంలో పడేయలేదు. సో మామూలుగా కానీ విగ్రహాన్ని పడేశారు. సో రంగనాయక స్వామి విగ్రహం, మనకి పాండురంగ స్వామి అంటారు కదా రంగనాయకులు. సో విష్ణువు యొక్క విగ్రహం శేషవాణి పడుకుని ఉంటారు కదా, ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు. ఆ విగ్రహం ప్రేంటి ఇప్పుడు మనకి గుంటూరు జిల్లాలో ఉంటుంది, గుంటూరులో ప్రాంతంలో ఉంటుంది. అది ఒక చెట్టు కింద పడేస్తున్నారు ఇప్పటికీ. సో అర్థమైందా? సో ఇతర టైంలో ఎక్కువగా చాలా టెంపుల్స్ అనమాట. మనకి శ్రీకాళహస్తిలో ఉంటుంది గోవిందరాజ స్వామి టెంపుల్ అని చెప్పేసి. సో మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. పెద్ద టెంపుల్ అనమాట, పెద్ద విగ్రహం అది. సో చాలా పెద్ద, ఎంతగా ఉంటుంది, ఏది అక్కడి నుంచి ఇంతవరకు ఉంటుంది అనమాట. ఏది? విష్ణువుది పడుకుని ఉంటాడు శేషం. ఆ విగ్రహం కూడా తమిళనాడు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఈ దాడులు జరుగుతున్నాయి చోళుల టైంలో, సో చోళ ప్రాంతంలో. సో అర్థమైందా? ఇట్లా అనమాట. విగ్రహాలు అంటే ఎక్కడైతే మీకు ఆ విష్ణువు యొక్క విగ్రహాలు కనిపిస్తాయో వాటిని ఎక్కువగా పేల్చేస్తుంటారు అనమాట. సో పేల్చేస్తుంటారు. సో అందువల్ల సో మా విలేజ్లో కూడా ఒక విగ్రహం ఉంది అట్లాంటిదే, విష్ణువుది. సో ఆ విగ్రహము ఇంకో ప్రాంతంలో ఉండే విగ్రహం, సో నెల్లూరులో ఉంటుంది ఒక టెంపుల్, సో పాండురంగ స్వామి టెంపుల్ అని చెప్పేసి. అక్కడ విగ్రహం మా విలేజ్లో ఉండే టెంపుల్ ఒకే టైంలో తీసుకొచ్చారు చోళుల టైంలో. సో ఆ రెండింటిని ఎక్కువగా అంటే మొత్తం ధ్వంసం చేస్తారన్నమాట కనిపిస్తే. సో అప్పుడు కార్నాటిక్ నవాబ్స్ అని ఉండేవాళ్ళు, కార్నాటిక్ నవాబ్స్ అని. సో వాళ్ళకి తెలియకుండా ఒక ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, సో ఎద్దుల బండిలో ఆ విగ్రహాలు పెట్టేసి పెద్ద బండిలో పైనంతా ఉరి చెత్తలు వేసి పైన కుండలు పెట్టేసి కుండలు అమ్ముతున్నట్టుగా తీసుకొచ్చారు విగ్రహాలు. అంటే ఆలోచించండి, అలా అప్పట్లో వైష్ణవిజాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేసుకున్నారు. సో కనిపిస్తే వాళ్ళని చంపేస్తారు, అలాంటి విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తారనమాట. సో అర్థమైందా? ఇట్లా అప్పట్లో చోళులు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఓన్లీ శైవాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరైనా ఓం నమ శివాయ కాకుండా విష్ణువుని పూజించిన, విష్ణువు దేవుళ్ళని వైష్ణవ మతాన్ని ప్రోత్సహించినా కూడా వాళ్ళని చంపేసేవాళ్ళు. సో అంత క్రూరంగా ఉండేదన్నమాట అప్పట్లో వైష్ణవులకి, అలానే వీళ్ళకి మధ్య శైవులకి. అందువల్లే వాళ్ళ మధ్య యూనిటీ కోసమే భక్తి మూమెంట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇతర టైంలో ఎవరుంటారంటే కులోత్తుంగ చోళ రాసుకోండి. ఇతను ఇంగ్లీష్ మీడియం సేమ్ పాయింట్ రాసుకోండి. సో ఇతను వైష్ణవ మతాన్ని ప్రోత్సహించినందుకు ఇతన్ని అని రాసుకోండి. ఇతన్ని వైష్ణవ మతం ప్రోత్సహించినందుకు కులోత్తుంగ చోళ ఇక్కడ రాసని చూడండి. కులోత్తుంగ చోళ తన రాజ్యం నుండి బహిష్కరించాడు. అతను వైష్ణవ మతాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, అంటే విష్ణువుని పూజిస్తుంటాడు కులోత్తుంగ చోళ రాజ్యంలో. సో తెలుసుకుంటాడు కులోత్తుంగ చోళ తెలుసుకొని అతన్ని కంప్లీట్గా రాజ్యం నుంచే వెళ్ళగొడతాడు. అందుకే ఆయన తిరుమల వస్తాడు. శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి ఈ ప్రాంతంలో ఉంటాడు ఎక్కువ రామానుజాచార్యులు. సో ఆయన ఒక సమాధి కూడా ఇప్పటికి కూడా ఉందన్నమాట. ఎక్కడ ఉందంటే ఆయన ఒక డెడ్ బాడీయే ఇప్పుడు కూడా పూజలు చేస్తుంటారు ఆ డెడ్ బాడీకి. స్టిల్ టుడే ఇప్పటికి కూడా ఆయన డెడ్ బాడీ ఉంది. అర్థమైందా? సో అంత గొప్ప వ్యక్తి అనమాట అప్పట్లో. ఇప్పుడు కూడా ఉంచుకున్నారంటే చూడండి, అంత పవిత్రమైన వ్యక్తిగా భావిస్తారు. సో వైష్ణవ మతంలో అన్నమాట ఇలా పూజిస్తారు. అంటే ఎలా ఉండేదంటే చోళుల టైంలో ఎవరైనా వైష్ణవ మతాన్ని ప్రోత్సహించిన వాళ్ళని సముద్రంలో ముంచేసేవాళ్ళు అనమాట. సముద్రంలో ముంచేసి చంపేసేవాళ్ళు, అంటే వాళ్ళు మరణశిక్ష విధించేవాళ్ళు. సో అందరూ కూడా చాలా మంది వైష్ణవులు కూడా శైవ మతాన్ని ఫాలో అవుతారు.
చోళుల టైంలో. అర్థమైందా ఇది? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ రోడ్ ది శ్రీభాష్య అండ్ వాజ్ ది హెడ్ ఆఫ్ శ్రీరంగ వైష్ణవ మఠ్ అనమాట. ఈయన వచ్చేసి ఈయన రాసినటువంటి గ్రంథం శ్రీభాష్యం రాసుకోండి, ఇతని గ్రంథం అని రాసుకోండి. మీరు హీ రోడ్ ది శ్రీభాష్య అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇతని గ్రంథం అనమాట, ఇతని గ్రంథం, ఈయన రాసినటువంటి గ్రంథం బుక్ భాష్యం లేదా శ్రీభాష్య ఎలా అని రాసుకోండి. శ్రీభాష్య అనే దానికి రాస్తాడు. శ్రీభాష్య అనే గ్రంథం రాసింది ఇతనే అనమాట. హీ రోడ్ శ్రీభాష్య అని రాసుకోండి. సో మహాభాష్య ఇస్ డిఫరెంట్. మహాభాష్య ఎవరు రాస్తారు? పతాంజలి రాస్తారు కదా మహాభాష్య. సో ఇది శ్రీభాష్య. సో ఇక్కడ చూడండి, ఈయన హెడ్ ఆఫ్ ది శ్రీరంగం వైష్ణవ మఠ్ అనమాట. శ్రీరంగ వైష్ణవ మఠానికి ఈయన హెడ్ అనమాట, మఠాధిపతి. కాబట్టి రాసుకోండి శ్రీరంగం ఇతను అని రాసుకోండి. ఇతను శ్రీరంగ వైష్ణవ మఠాధిపతి. శ్రీరంగ వైష్ణవ మఠాధిపతి అంటే శ్రీరంగంలో ఉండే వైష్ణవ మఠాధిపతి ఎవరంటే రామానుజాచార్యుడు మఠాధిపతి. అక్కడ ఉంటుంది ఆయన డెడ్ బాడీ శ్రీరంగం టెంపుల్ దగ్గర. రాసుకున్నారా? ఇతను రాసిన గ్రంథం వచ్చేసి శ్రీభాష్య. అలానే అతను వచ్చేసి ఎవరంటే హెడ్ ఆఫ్ ది శ్రీరంగం వైష్ణవ మఠ్ అనమాట. సో శ్రీరంగంలో ఉండే వైష్ణవ మఠానికి మఠాధిపతి అంటారు కదా. సో ఇప్పుడు చాలా మంది జైన సరస్వతి అని చెప్పేసి, చిరంజీవి స్వామి అని చెప్పేసి వీళ్ళు మఠలు ఉంటాయన్నమాట. ఓ మఠానికి హెడ్గా ఉంటారు. పూరి జగన్నాథ్ మఠకు హెడ్ ఉంటారు. సో వీళ్ళందరి యొక్క అనుమతితోనే మన కట్టారు ఏది? అయోధ్య రామ మందిరం. అంటే హిందూ మతానికి సంబంధించి ఏదైనా పెద్ద పెద్ద విషయాలు తీసుకోవాలనుకుంటే వీళ్ళని అడుగుతారు. మన దేశంలో మొత్తం 16 మఠలు ఉంటాయన్నమాట, 16 పైన ఉంటాయి, 16+. ఈ 16+ మఠ యొక్క మఠాధిపతులు అందరూ మీట్ అవుతారు. సో మన మోడీ దగ్గర మీట్ అయ్యారు రామ మందిరం నిర్మించే టైంలో. కానీ ఇందులో కొంతమంది ఒప్పుకోలేదు. సో కొంతమంది ఒప్పుకోలేదు అన్నమాట అయోధ్య రామ మందిరం. సో వాళ్ళలోనే శృంగేరి పీఠాధిపతి కూడా ఉన్నారు. రామానుజాచార్యులు ఉన్నారు కదా. సో రామానుజాచార్యులకు సంబంధించి శృంగేరి పీఠాధిపతి కూడా ఒప్పుకోలేదు అన్నమాట అయోధ్య రామ మందిరం అనేది. నెక్స్ట్ కొంతమంది ఇనాగ్రేషన్ చేశారు కదా అయోధ్య రామ మందిరం. టెంపుల్ మొత్తం నిర్మాణం కాకముందు ఇనాగ్రేషన్ చేశారు. మీకు తెలుసా? చుట్టూ ఇంకా ప్రాకారాలు నిర్మించలేదు. సో గోడలు అవన్నీ అవ్వలేదు అనమాట. సో దాన్ని కూడా కొంతమంది మఠాధిపతులు వ్యతిరేకించారు. సో ఒక హిందూ నిర్మాణం టెంపుల్ అనేది పూర్తవ్వకుండా ఓపెన్ చేయకూడదని చెప్పేసి. సో వీళ్ళు పబ్లిసిటీ కోసము పొలిటీషియన్స్ అనేది ఓపెన్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇట్లా కాబట్టి అర్థమైందా? ఇలా మఠాధిపతులు ఉంటారు. ఈ మఠాధిపతులే హిందూ మతం కోసం ఉంటారనమాట. సో హిందూ మతం ఏదైనా పెద్ద పెద్ద సంస్కరణలు ఇట్లాంటివి చేయాలంటే వీళ్ళ నుంచే ఫాలో అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క మఠాధిపతికి కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు ఉంటారనమాట, హిందూ మతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అర్థమైందా? సో ఇట్లా. సో నెక్స్ట్ రామానుజాచార్యుల తర్వాత ఎవరున్నారు? నింబారక. నెక్స్ట్ సెయింట్ వచ్చేసి నింబారక. సో నింబారక ఎవరో కాదు, రామానుజాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. డిస్పుల్, ఇది రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. డిస్పుల్ ఆఫ్ రామానుజాచార్య. సో డిస్పుల్ అంటే శిష్యుడు అని చెప్పేసి మీకు అది తెలియకుండా ఆ వర్డ్ స్టూడెంట్ అని రాసుకోండి. స్టూడెంట్ ఆఫ్ రామానుజాచార్య రాసుకోండి, లేదా ఫాలోవర్ ఆఫ్ రామానుజాచార్య రాసుకోండి. సో మీకు తెలియకుండా ఈ వర్డ్ అంటే రాసుకోండి రామానుజాచార్యుల శిష్యుడు. సో రామానుజాచార్యుల శిష్యుడు. సో ఇతను రామానుజాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. సో రామానుజాచార్యుని ఫాలో అయ్యే శిష్యుడు అనమాట. ఈయన మొట్టమొదటిసారి కల్ట్ తీసుకొస్తాడు. కల్ట్ అంటే సాంప్రదాయం. ఇక్కడి నుంచి కొత్తగా ఫాలో అవుతారు దాన్ని, కల్టు. ఆ కల్టే రాధా మాధవ్ కల్ట్. సో ఈ వాజ్ ది ఫస్ట్ టు ఇంట్రడ్యూస్. ఈ రాధా మాధవ్ కల్ట్ని చాలా మంది ప్రచారం చేసి గొప్పగా తీసుకొస్తారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తీసుకొచ్చింది సో నింబార్క్ అనమాట. రాసుకోండి, ఇతను రాధా మాధవ్ సాంప్రదాయాన్ని, రాధా మాధవ్ ఇక్కడ రాసాను చూడండి, రాధా మాధవ్. సో ఇప్పుడు పూజిస్తున్నారు, నార్త్ సైడ్ పూజిస్తారు చూడండి, రాధే అని ఉంటారు ఎక్కువ. సో అంటే కృష్ణుడు రాధాని కలిపి పూజిస్తారు. సో ఈ కల్టులో అర్థమైందా? కృష్ణుడినే కాకుండా కృష్ణుడితో పాటు రాధాని కూడా. సో అర్థమైందా? రాధా వచ్చేసి కృష్ణుడి యొక్క ప్రియురాలుగా భావించి పూజిస్తారు. సో నెక్స్ట్ ఇతని యొక్క ఫిలాసఫీ వచ్చేసారంటే చూడండి, ద్వైత అద్వైత. సో ఇట్ వాజ్ సెంటర్డ్ ది బ్యాలెన్స్ బిట్వీన్ అద్వైత అండ్ విశిష్టాద్వైత. సో విశిష్టాద్వైత మధ్య ఒక బ్యాలెన్సింగ్ కోసము తీసుకొచ్చే సిద్ధాంతమే ఈ ద్వైత అద్వైత. కాబట్టి రాసుకోండి హిస్ ఫిలాసఫీ. సో ఇతని సిద్ధాంతం అని రాసుకోండి, ఇతని సిద్ధాంతం. సో మీరు హిస్ ఫిలాసఫీ అని రాసుకోండి. ఇతని సిద్ధాంతం ఏంటంటే ద్వైత అద్వైత. మీరు ఇట్లా రాసుకోవచ్చు, కాకదీర్ఘం ఇచ్చేసి డైరెక్ట్గా ద్వైత అని రాసుకోవచ్చు. ద్వైత అద్వైత సపరేట్ కాకుండా ద్వైత అంటే ఇతను దాని అర్థం ఏంటంటే బ్యాలెన్స్ అనమాట. అద్వైతకి విశిష్టాద్వైతకి మధ్య బ్యాలెన్సింగ్గా తీసుకొచ్చాడు. సో రెండు మధ్య విభేదాలు రాకుండా రెండు ఒకటే అని చెప్పడానికి ఒక బ్రిడ్జ్ లాగా తీసుకొచ్చాడు అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఫిలాసఫీ చూసుకోండి, శంకరాచార్యులు అద్వైత, రామానుజాచార్యులు విశిష్టాద్వైత. సో ఇది వచ్చేసి ద్వైత. నెక్స్ట్ మధ్వాచార్యుడు. సో మధ్వాచార్యుడు. సో ఇక్కడ చూడండి, హీ వాజ్ ది థర్డ్ ఆఫ్ ది ట్రినిటీ ఫిలాసఫర్స్ అనమాట. సో ఇక్కడ త్రిమూర్త సన్యాసులు ఉంటారు.
ఆ త్రిసన్యాసులు అంటారు మామూలుగా, ట్రినిటీ అంటారు. అంటే త్రిసన్యాసులు అనే ముగ్గురు ఉంటారు అనమాట. సో రాసుకోండి, త్రిసన్యాసులు అంటే ఎవరో. ఒకరు శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మూడో వ్యక్తి ఈ మధ్వాచార్యులు. సో మధ్వాచార్యులు ఇలా వీళ్ళు ముగ్గురు కలిపి త్రిసన్యాసులు అంటారు, ట్రినిటీ ఆఫ్ ఫిలాసఫర్స్, లేదా త్రిమూర్త సన్యాసులు అని రాసుకోండి, మీ ఇష్టం ఎలా అని రాసుకోండి. అంటే సన్యాసుల్లో గొప్ప వ్యక్తులు ముగ్గురు అనమాట. ట్రియో అంటారు, ట్రియో అంటే ముగ్గురు అని చెప్పేసి. సో త్రిసన్యాసులు అని రాసుకోండి, ఎలా అని రాసుకోండి. త్రీ సెయింట్స్ అని రాసుకోండి, మీరు ట్రియో అని రాసుకోండి, ట్రినిటీ అండ్ ఫిలాసఫర్స్ అని రాసుకోండి. ఒకరు శంకరాచార్యులు, నెక్స్ట్ రామానుజాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు మరియు మధ్వాచార్యులు. రాసుకున్నారా? అంటే వీళ్ళు ముగ్గురు కలిపి త్రిసన్యాసులు అంటారు. త్రిమూర్త సన్యాసులు అంటే ముగ్గురు అనమాట, ఫేమస్ సెయింట్స్ అప్పట్లో. ఓకేనా? అందులో ఈయన కూడా పార్ట్ అనమాట, మధ్వాచార్యుడు. సో నెక్స్ట్ ఈ ప్రపౌండెడ్ ది ఫిలాసఫీ, ఇతర సిద్ధాంతం వచ్చేసి ద్వైతం ఫాలో అవుతాడు. అంటే దేవుడు అతను సృష్టించిన భూమి డిఫరెంట్ అని చెప్పేసి. సో ద్వైతం ఇతని సిద్ధాంతం. సో ఇతని యొక్క సిద్ధాంతం వచ్చేసి ద్వైతం అంటే డ్యూయలిజం అనమాట, రెండు ఉంటాయని చెప్పేసి. డ్యూయల్ అంటే రెండు, దేవుడు అతను సృష్టించిన ప్రపంచం రెండు డిఫరెంట్ అంటాడు. శంకరాచార్యులు రెండు ఒకటే అంటాడు. విశిష్టాద్వైతంలో అన్ని డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ కలిపి ఒక ఏకం అని చెప్పి చెప్తాడు. సో ఇట్లా ఇతను ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్. సో ఓకేనా? రాసుకున్నారా? ఇక్కడ కనిపించే వ్యక్తి మధ్వాచార్యుడు. సో మన కర్ణాటక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో మధ్వాచార్యుడు, అర్థమైందా? నెక్స్ట్ సెయింట్ వల్లభాచార్యులు. ఈ వాజ్ ఆల్సో అది అచ్యుత భద్ర. సో అచ్యుత భద్ర అని చెప్పేసి పిలుస్తారు, రాసుకోండి. ఇతన్ని అచ్యుత భద్ర అని పిలుస్తారు. ఈ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది అచ్యుత భద్ర. సో ఇతను ఏంటంటే ఫస్ట్ టు ప్రమోట్ ది కృష్ణ భక్తి ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మహాభాగవత్ పురాణ. సో మహాభాగవత పురాణ. ఇతను మహాభాగవత పురాణాన్ని, సో మహాభాగవత పురాణం కదా, ఈ పురాణం ప్రకారము కృష్ణుని యొక్క భక్తిని తీసుకొస్తాడు. ఆ కాన్సెప్ట్ అంటే కృష్ణ భక్తి అంటే కృష్ణుడు మాత్రమే పూజించే విధానాన్ని ఇతను పరిచయం చేస్తాడు. కాబట్టి రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడి నుంచి రాసుకోండి. ఫస్ట్ టు ప్రమోట్ కృష్ణ భక్తి ఆన్ ది బేస్ ఆఫ్ ది మహాభాగవత పురాణ. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. మహాభాగవత పురాణం ఆధారంగా కృష్ణ భక్తిని పరిచయం చేశాడు. సో మహాభాగవత పురాణం ఆధారంగా కృష్ణ భక్తిని పరిచయం చేశాడు. సో ఇతను ఒక సిద్ధాంతం, ఈయన తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటి? సో వల్లభాచార్యులు తీసుకొచ్చిన సిద్ధాంతం వచ్చేసి శుద్ధాద్వైత అని రాసుకోండి. శుద్ధాద్వైతం తీసుకొస్తాడు. అంటే అబ్సల్యూట్ యూనియన్ అనమాట. అంటే ఇక్కడ విశిష్టాద్వైత లేదు, ద్వైత లేదు, అద్వైత లేదు, అన్నీ కలిపి ఒకటే, మొత్తం ఒకటే, అబ్సల్యూట్ యూనియన్ అని చెప్పేసి చెప్తాడు. సో అబ్సల్యూట్ యూనియన్ అనమాట. అంటే సర్వం ఏకం అని చెప్పాడు కదా, మొత్తం ఒకటే అని చెప్పేసి. సో ఇట్లా ఈయన కూడా మొత్తం ఒకటే అని చెప్పి చెప్తాడు అనమాట. ఓకేనా? సో ఇతను ఒక పాలసీని తీసుకొస్తాడు, ఒక విధానాన్ని. అదే పుష్టి మార్గం, ఇంపార్టెంట్, యూపీఎస్సీలో అడిగారు. సో ఈ ప్రిస్క్రైబ్డ్ ది పుష్టి మార్గ యాజ్ ది మీన్స్ ది సాల్వేషన్, ఎక్స్ట్రీమ్ డివోషన్ టు గాడ్. అంటే దేవుణ్ణి ఎక్కువగా మోక్షం పొంది దేవుణ్ణి పూజించే విధానం అనమాట. కాబట్టి పుష్టి మార్గాన్ని పరిచయం చేసిన వ్యక్తిని రాసుకోండి. ఇతను పుష్టి మార్గం అంటే సాల్వేషన్, మోక్షం పొందడం. ఎక్స్ట్రీమ్ డివోషన్ అనమాట, దేవుడి పట్ల తపస్సు అంటారు కదా. సో తీవ్రమైన తపస్సు, తీవ్రమైన మోక్షం పొందే విధానం అనమాట. అంటే దేవుడి పట్ల విపరీతమైన భక్తి. సో పుష్టి మార్గాన్ని ఎవరు ప్రోత్సహించారంటే ఇతను పుష్టి మార్గాన్ని ప్రోత్సహించాలని రాసుకోండి. ఇతను పుష్టి మార్గాన్ని ప్రోత్సహించాడు. కాబట్టి పుష్టి మార్గం అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే వల్లభాచార్యుడు. సో ఇక్కడ మీకు కనిపించే వ్యక్తి వల్లభాచార్యుడు అనమాట, ఇమేజ్లో వల్లభాచార్యుడు. కాబట్టి వల్లభాచార్యుడు టైంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి ఇతన్ని అచ్యుత భద్ర అని పిలుస్తారు, అచ్యుత భద్ర అంటారు. ఈ మహాభాగవత పురాణం ప్రకారము ఇతను కృష్ణ భక్తి అనమాట. కృష్ణ భక్తి అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు, కృష్ణుని పూజించే విధానం. ఇతని సిద్ధాంతము శుద్ధాద్వైతం. నెక్స్ట్ పుష్టి మార్గ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రామానంద. అయితే రామానంద చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఇప్పటి వరకు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది రామానుజాచార్యులు అందరూ కూడా అందరికి ఎక్కువ బ్రాహ్మిన్స్ ఇటువంటి శిష్యులే ఉంటారు ఎక్కువ. అయితే మొట్టమొదటిసారి ఇతని దగ్గర క్యాస్ట్, మతము ఇట్లాంటి ఏముండవు. సో ముస్లిమ్స్ కూడా వచ్చి ఇతని దగ్గర చేరొచ్చు అనమాట. ముస్లిమ్స్ కూడా ఇతని దగ్గర నేర్చుకోవచ్చు, అర్థమైందా? కాబట్టి ఇతని దగ్గర కులము మతం అనే లేకుండా అందరూ కూడా శిష్యులు ఉంటారు. సో వాళ్ళలో ఇది రాసుకోండి. సో డిస్పుల్స్, ఇతర శిష్యులను రాసుకోండి. ఇతని శిష్యులు మీరు డిస్పుల్స్ అని రాసుకోండి, కోళ్ళను పెట్టుకొని రాసుకోండి. ఇతని శిష్యులు.
సో ఇతను మతము కులము ఇటువంటి అంటే భావాన్ని లేకుండా అందరినీ శిష్యులుగా తీసుకుంటాడు. సో ఇతని శిష్యులు ఎవరంటే కబీర్. సో ఒకరు వచ్చేసి కబీర్, ఇక్కడ రాస్తాను చూడండి. ఇతని శిష్యులు ఎవరంటే కబీర్, రవిదాస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా రవిదాస్ అని, రవిదాసు, కబీరు, నెక్స్ట్ భగత్ పీపా. సో భగత్ పీపా. సో వీళ్ళంతా ఫేమస్ శిష్యులు అనమాట. కబీరు, రవిదాసు, భగత్ పీపా. సో వీళ్ళు ఎవరంటే ఇతని ఒక శిష్యుడు అనమాట. ఇతని ఒక పద్యాలని సిక్కు స్క్రిప్చర్ అనమాట. అంటే మనకి భగవద్గీత, ఖురాన్ ఎలా ఉంటాయో బైబిల్ లాగా వీళ్ళకి ఆది గ్రంథం అంటారు. సిక్కులు పవిత్రమైన ఆది గ్రంథంలో మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఈ పాయింట్ రాసుకోండి. ఇస్ వర్స్ మెన్షన్ ఇన్ ది సిక్స్ స్క్రిప్చర్ ఆది గ్రంథం. మీరు రాసుకోండి. ఇతని వాక్యాలను సిక్కు సాహిత్యమైన లేదా సిక్కు గ్రంథమైన ఆది గ్రంథం అనమాట. ఆది గ్రంథంలో ప్రస్తావించారు. సో ఆది గ్రంథంలో ప్రస్తావించారు. అంటే ఆది గ్రంథం అంటే సిక్కులు పవిత్రమైనటువంటి గ్రంథం అనమాట. మనకు భగవద్గీత లాగా సిక్కులకి ఆది గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం. సో కాబట్టి ఇతను ఆది గ్రంథంలో మెన్షన్ చేసింది ఎవరంటే రామానంద గురించి. సో రామానంద గురించి ఆది గ్రంథంలో మెన్షన్ చేశారు. ఇంకా కొంతమంది గురించి కూడా చెప్తారు. ఆది గ్రంథంలో ఇంకా కొంతమంది గురించి కూడా మెన్షన్ చేశారు. అవి నేను చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ లో. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆది గ్రంథంలో ఎవరైనా మెన్షన్ చేశారని చెప్పేసి అడుగున్నారు ప్రీవియస్ లో. ఓకేనా? సో చూద్దాం. ఇంతవరకు క్లారిటీ కదా మీకు?